అందరికీ నమస్కారం. ఈరోజు మా పూజ గదిని చూపిస్తున్నానండి. షార్ట్ అండ్ బ్రీఫ్‌గా చూపిస్తాను. ఇలా ఉంటుందన్నమాట. పైన విండో నుంచి మార్నింగ్ టైంలో సూర్యకిరణాలు డైరెక్ట్‌గా రూమ్‌లో పడతాయి ఇలా. అయితే తర్వాత నేను ఫొటోస్ ఎక్కువగా ఉంటాయని చెప్పేసి ఇట్లా పైన గ్లాస్ కూడా పెట్టించుకున్నాను చూడండి. తర్వాత ఏమైనా ఫ్యూచర్‌లో ఎక్కువ ఫొటోస్ ఉన్నప్పుడు అట్లా పెట్టుకోవచ్చు అని చెప్పేసి కింద మాత్రం ఇలా మామూలుగా ఫొటోస్ పాతవే అన్నమాట. ఈ ఫొటోస్ పెట్టేసుకున్నాను. తర్వాత వీలైనప్పుడు మంచి ఫొటోస్ తీసుకోవచ్చులే అని చెప్పేసి ఇప్పటికైతే ఉన్నవే పెట్టుకున్నాను. అయితే ఇది టైల్ అనమాట. మనం గోడకు వేస్తాం కదా పూజ రూమ్లో టైల్స్. ఆ టైలే నేను ఇట్లా వేపించుకున్నాను అనమాట బండలాగా. మంచిగా నీట్గా కుదిరింది ఇది. ఎవరైనా చూస్తే నానో టైలు అట్లా అనుకుంటారు. అంత బాగా కుదిరింది. తర్వాత ఇట్లా కబోర్డ్స్ అయితే పెట్టేసుకున్నానండి. మంచిగా కూర్చోవడానికి కూడా స్టూల్ వేసుకొని కూర్చునే అంత వీలుగా హైట్ పెట్టించుకున్నాను. పూజా రూమ్ ఎప్పుడైనా కొంచెం హైటే ఉండాలి. ఎందుకంటే మనం ఒకవేళ ఫ్యూచర్లో చేతగాకపోయినా కొంచెం ఎత్తుగా కూర్చున్నాం అనుకున్నప్పుడు దేవుడికి మనకి సమానంగా ఉంటుందన్నమాట ఆ ఎత్తు. అలా కాకుండా కొంచెం మనం ఇంకా హైట్ పెట్టించుకున్నామంటే ఇట్లాంటి స్టూల్ వేసుకొని కూడా ఈజీగా కూర్చొని మంచిగా పూజ చేసుకోవచ్చు ఎంతసేపు అయినా. అందుకోసం అని చెప్పేసి ఇలా పెట్టించాను. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా పూజ రూమ్ ఎలా ఉందో కామెంట్ పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.